డాకు డాకు మహారాజ్ ఎవరు చెప్పాడు భయ్యా బాలయ్య సీనియర్ హీరో అని? నా దృష్టిలో బాలయ్య సీనియర్ హీరో కాదు. బాలయ్య యంగ్ సూపర్ స్టార్ అంతే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎనర్జీని ఎవ్వరు కూడా మ్యాచ్ చేయలేరు భయ్యా. ఈ ఏజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఏజ్ ఇంపార్టెంట్ కాదు, ఎనర్జీ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశారు మన బాలయ్య గారు. అసలు ఏంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి అసలు? అయ్యి బాబోయ్, నా మైండ్ మొత్తం దిమ్మ తిరిగింది భయ్యా. యాక్షన్ సీక్వెన్స్ ఆ డైలాగ్స్ అద్దరిపోయింది. మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా? తమన్ అన్న మాస్ డ్యూటీ చేశాడు భయ్యా. మనం ఎంతోమంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చూసుంటాం, వినుంటాం. అలాగే ఒక సిన్సియర్ మ్యూజిక్ డైరెక్టర్గా మన తమన్ భయ్య మాస్ డ్యూటీ చేశాడంతే. ఎందుకో మరి బాలయ్య సినిమా అంటే చాలు ఆయన సినిమాకి ఒక రేంజ్లో మ్యూజిక్ ఇచ్చి పడేశాడంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దరిపోయింది. నాకైతే బాబీ గారి స్క్రీన్ ప్లే అంతా కనపడుతుంది, ఒక లెవెల్ అయితే ఉంది. సో ఈ సంక్రాంతికి సరైన కంటెంట్ ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే సినిమా డాకు మహారాజ్. కామెడీ ఉంటుంది, మనకు యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఓ సారీ, నేను చెప్పడం మర్చిపోయిన స్టార్టింగ్లో, ఇది సినిమా రివ్యూ కాదు భయ్యా, ట్రైలర్ చూసి చెప్తున్నా. ట్రైలర్లో నాకు అనిపించినవి. సినిమా నుంచి ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ అవుతుంది. నిన్న రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. సో ఈ 2 ట్రైలర్ చూశాక నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. రిలీజ్ ట్రైలర్లో బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కదా, అదంతా చూసి చెప్తున్నాను. సో సినిమా చూసుంటే నేను సినిమాలో కొంచెం స్టోరీ ఇదంతా చెప్పేటోని. ట్రైలర్లో మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా? మెయిన్ హైలైట్ బాలయ్య గారు ఆ గుడ్డల మీద చుట్టా కాల్చే సీన్ ఉంటుంది రచారి. అబాబాబా, వేరే లెవెల్, బుర్రపాడ అసలు. KGF 2లో రాఖీ భాయ్ ఆ గన్ మిషన్ ఉంటుంది కదా, దాని మీద సిగరెట్ కాల్చి సీన్నే చూసాం. ఈ డాకు మహారాజులో బాలయ్య ఎర్రగా కాలుతున్న గుడ్డల మీద చుట్టా కాల్చే సీన్ ఉంటుంది. బుర్రపాడ అసలు అద్దరిపోయింది. సినిమా మీద నాకైతే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది భయ్యా. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా చూశాక ఇలా ఉంది ఏంటనేది రేపు మాట్లాడుకుందాం. సో మీరు కనుక సినిమా చూశాక వీడియో చూస్తున్నట్లయితే, సినిమా చూశాక మీకు ఇలా అనిపించదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.